అయితే మీరు నన్ను చూసి ఎందుకు నవ్వారు? మీతో మాట్లాడి మీ అన్నయ్య నెంబర్ తీసుకోవాలని రోజు అనుకుంటున్నాం. మాకు ధైర్యం రావడం లేదు. నన్ను కాదా చూసింది? పాపం అది మీ అన్నయ్యని చూసినప్పటి నుంచి చాలా ఇష్టపడుతుంది. అదా? అదే. ఓ తనా? తనే. మీరు కాదు కదా మా అన్నని చూసింది? లేదు, దానికే పిచ్చి. కానీ మీ అన్నయ్య చాలా కోపిస్తాడు కదా, ఏమన్నా అంటాడేమో అని భయం. కోపిష్టేం కాదు. ఇదే బస్ స్టాప్ లో ఎవరినో కొడుతున్నప్పుడు చూసిందంట. అప్పుడు అందరం ఉన్నాం కదా. దానికి నచ్చింది మీ అన్నయ్య, అందుకే అతన్ని చూస్తూ ఉండిపోయిందంట. కేశవన్నేలో అంతగా ఏముంది? బుస్సు పడిచొస్తుంది, ఈ అమ్మాయి పడిచొస్తుంది. ఇప్పుడు బుస్సు గురించి ఈ అమ్మాయితో చెప్పాలా వద్దా? హలో, మా గోపిక కోసం నెంబర్ ఇస్తారా? గోపిక ఎవరు? అదే. ఓ, మీ పేరు? సత్య. మీ పేరు చాలా బాగుంది. మన సంగతి తర్వాత, ముందు గోపికకి మీ అన్నయ్య నెంబర్ ఇవ్వాలి కదా. ముందు మా అన్నయ్యతో చెప్పాలి. ఆయన ఇమ్మంటే ఇస్తాను. అదొకటా మళ్ళీ? సరే, అదేదో ఫాస్ట్గా చేయండి. ఫాస్ట్గా అంటే రేపు చెప్పిస్తాను. ఇవాళ ముహూర్తం బాలేదా? ముందు మా అన్నయ్యతో మాట్లాడాలి కదా. నాకు కాలేజ్కి టైం అయింది, వెళ్ళాలి. సరే, రేపు నెంబర్ ఇవ్వండి. ఓకే. ఇంతసేపు ఏం మాట్లాడావరా? నన్నే చూసి నవ్వుతుంటే వెర్రోడ్లా నన్ను లవ్ చేస్తుంది అనుకున్నాను. కాదా? మరి ఎవరిని లవ్ చేస్తుంది? నన్నేనా? నన్నే కదా. కేశవన్నేని. కేశవనా? కేశవనా? అన్నయ్య నంబర్ కావాలంట. బుస్సు పరిస్థితి ఏంటి మరి? అమ్మాయికి అసలు బ్రెయినే లేదా? ఎదురుగా 6 అడుగులు అందగానే ఉన్నాను, నన్ను లవ్ చేయకుండా ఆల్రెడీ లవ్ లో ఉన్నవాడిని లవ్ చేయడం ఏంటి? ఆ అన్నయ్యని లవ్ చేసింది నాతో మాట్లాడిన అమ్మాయి కాదు, ఆ అమ్మాయి. తన పేరు గోపిక అంట. అవునా? మరి చెప్పవేంట్రా? అయితే తను ఫ్రీనే కదా? అమ్మయ్యా, అయితే నేను ట్రై చేయొచ్చు. అనియా, అందుకే నీకు తెలియకుండా మేనేజ్ చేద్దామనుకున్నా. లేక లేక నేను ఒక అమ్మాయిని ఇష్టపడితే నువ్వు తన్నుకుపోదామని చూస్తావేంటి? మీ ఇద్దరికి నాటకాలు ఎక్కువయ్యాయి. ఏమనుకుంటున్నారు మీరిద్దరు? ఇద్దరికి దెబ్బలు పడతాయి. ముందు మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి, నడవండి. ఇంత జలసి పనికిరాదండి. నాకేం జలసీ లేదు. ఓహో, మీకు ఆంటీల ఫాలోయింగ్ ఉంది కదా, మళ్ళీ ఇదేంటి? ఆటో. రే పద. ఏంట ఏ నిమిషానికి ఏం జరుగుతుందో ఎవరు ఊహించెదరు అన్నారు. ఎవరు ఊహిస్తారు? ఎవరు ఊహించలేదు. మా ముద్దబాబు గారి జీవితంలోకి ఇంతమంది అమ్మాయిలు వస్తారని, వాడంటే పడి చేస్తారని మేం మాత్రం ఊహించామా? జీవితం అంటేనే ఒక వింత, వింతగా ఉంటేనే అది జీవితం. చక్రి, శభాష్రా, బాగా చెప్పావు. చక్రి, శభాష్రా, బాగా చెప్పావు. ఏంట్రా దొండకాయ, ఏమైంది? ఎవరికి? ఇంకెవరికి? నీకే. నాకేం కాలేదు. మరి మౌనవ్రతం ఏంట్రా? ఏం మాట్లాడట్లేదేంటి? ఆ అమ్మాయి ఇచ్చిన షాక్కి మాటలు రావట్లేదు. ఏంట్రా, ఆ అమ్మాయి నిన్ను కాకుండా కేశవుని ప్రేమిస్తున్నాను అని చెప్పినందుకు ఫీల్ అవుతున్నావా? మరెవరా?
2 రోజులుగా తను నన్నే చూస్తుందని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. కాలేజ్లో నన్ను అమ్మాయి చూస్తుందని ఫ్రెండ్స్ అందరికీ గొప్పలు చెప్పుకున్నాను. తను నా వంక చూసి నవ్వినప్పుడల్లా నా గుండె ఆనందంతో బెలూన్లా ఉబ్బిపోయేది. కానీ ఇలా టపీమని ఒకేసారి పేల్చేస్తుందని తెలుసుంటే అసలు తన వంక కూడా చూసేవాణ్ణి కాదు. బాధపడకరా కన్నా, నువ్వు ఇంకా చిన్నపిల్లడవే కదా, నీకింకా బోల్డ్ టైం ఉంది. నన్ను చూడు, మీ వదిన్ని పెళ్లి చేసుకున్నాను. తను నన్ను ఇష్టపడట్లేదని తెలిసినా ఏ రోజైనా బాధపడ్డానా? లేదు. ఎందుకంటే మనం స్థిరంగా ఉంటే మనకి దక్కాల్సింది ఏదో ఒక రోజు దక్కుతుంది కాబట్టి. నీకేంటి ఎన్నైనా చెప్తావు, మనసు ముక్కలైంది నాకు కదా. పోనీ దారిలో గమ్ము కొని పెట్టమంటావా? ఎందుకు? మనసు ముక్కలైందన్నావు కదా, అతికించుకుంటావేమోనని. ఏంటి జోకా? ఏ బాలేదా? గోడ మీద బల్లిలా చండాలంగా ఉంది. అదేం పోలికరా? నా మనసు బాలేనప్పుడు అలాంటి పోలికలే వస్తాయి. అయినా ఇప్పుడు ఏమైందని అంతలా ఫీల్ అయిపోతున్నావు? కేశవ నెంబర్ అడిగిన అమ్మాయి, నువ్వు ఇష్టపడ్డ అమ్మాయి ఒకరు కాదు కదా. నచ్చిన అమ్మాయి లైను క్లియర్గానే ఉంది కదా. కాని తను నన్ను కేవలం తన ఫ్రెండ్ కోసం వాడుకుందని తెలిసిపోయింది కదా. ఇలా నేను కూడా ఆటలో అట్టిపన్ను అవుతానని అస్సలు అనుకోలేదు. ఓహో. అయినా తను నంబర్ అడిగిన విషయం కేశవన్నయ్యకి చెప్పడం అంత అవసరమా? ఎలాగో అన్నయ్య జీవితంలో బుస్సుంది కదా. ఉంటే ఏమైందిరా? విషయం తెలిస్తే వాడెలా రియాక్ట్ అవుతాడు నేను చూడాలి. ఒకవేళ ఏమని కూడా ఇష్టపడితే ఏంటి పరిస్థితి? ఏముంది, మనదెలాగో బృందావనమే కదా. అంటే కేశవ కృష్ణుడు అవుతాడు అంటున్నాను. ఆ చెప్పేదేదో నువ్వు ఒక్కడివే వెళ్ళి చెప్పొచ్చుగా. నా కాలేజ్ టైం అవుతుంది, నేను వెళ్ళాలి. రే, నిన్ను కాలేజ్లో నేను డ్రాప్ చేస్తాను. నోరు మూసుకున్నాడు. రే, ఆగు. ఎందుకురా? ఊపుకుంటూ వెళ్ళిపోవడమేనా? ముందేముంది చూడవా? ఏముంది? బుస్సు. ఎక్కడుంది? తనుంటే ఏంట్రా? ఉంటే ఏంటంటావేంటనియా? ఇప్పుడు మనం వెళ్ళి కేశవన్నయ్యని ఒక అమ్మాయి ప్రేమిస్తుందంట, నంబర్ అడిగిందని చెప్తే ఊరుకుంటుందా? కేశవన్నయ్యని చెరుకు రసం పిండేసినట్టు పిండేస్తుంది. ఏహే. అనియా ఇప్పుడు వద్దనయ్యా, తర్వాత చెప్దాం. పద పద. రే, ఏం అక్కర్లేదు. మనం వెళ్ళడం ఎందుకు? తననే ఇక్కడి నుంచి పంపించేసి విషయం చెప్పేద్దాం. నాకు అసలే ఎగ్జైట్మెంట్ ఆగట్లేదు. అంతే అంటావా? అవును, అంతేరా. పద. ఏంట్రా లవర్ బాయ్, ఏం చేస్తున్నావు? రేయ్, లవర్ బాయ్ ఏంట్రా? లవ్ లో ఉన్న వాళ్ళని అలానే పిలుస్తారా తమ్ముడు? హాయ్ డ్యూడ్. హాయ్. మీ ఇద్దరు ఏంటి ఇలా వచ్చారు? నీకో విషయం చెప్పాలని వచ్చాం. ఏంటది? అది నీకు చెప్పాల్సింది కాదు డ్యూడ్, మా తమ్ముడికి మాత్రమే చెప్పాల్సింది. అంత పర్సనలా? చాలా. నువ్వేమీ అనుకోకపోతే ఇంటికి వెళ్తావా? మీరు మాట్లాడుకుంటుంటే నేను ఇంటికి వెళ్ళడం ఎందుకు? ఎందుకంటే చక్రనే చెప్పే విషయం నువ్వు వినకూడదు కాబట్టి. ఎందుకు వినకూడదు? ఖచ్చితంగా వింటాను. అయినా అది నా ముంగిసకు సంబంధించిన విషయం కదా. మాకు మధ్య పర్సనల్స్ ఏవి ఉండొద్దు కదా. చెప్పండి, ఏంటా ముఖ్యమైన విషయం? చెప్పాను కదా డూడ్, నువ్వు వినొద్దని. నేను చెప్పాను కదా వింటాను అని. రేయ్, అది ఇంక మన మాట వినదు గాని ముందు విషయం ఏంటో చెప్పు. రే, ముందే చెప్తున్నా, తర్వాత నన్నేమనొద్దు. ఇప్పుడు నేను చెప్పేది తాను వినిందంటే నీకే ప్రాబ్లం. రేయ్, అవన్నీ నేను చూసుకుంటాను గాని ముందు సాగదీయకుండా విషయం ఏంటో చెప్పు. సరే, నిన్ను ఒక అమ్మాయి లవ్ చేస్తుందిరా. ఏంటి, లవ్ చేస్తుందా? అవును, నీ ఫోన్ నెంబర్ కూడా అడిగింది. రే, ఆ? ఎవరు అమ్మాయి? అంటే నువ్వు ఇంకో అమ్మాయిని కూడా ప్రేమిస్తున్నావా? నీకు నేను అప్పుడే బోర్ కొట్టేశానా? నా మీద ప్రేమ తగ్గిపోయిందా? అంటే నన్ను వదిలించుకుందామని ఇంకో దాని వెంట తిరుగుతున్నావా? చెప్పరా, ఎవతది? నువ్వు ఆగు. నువ్వు నీ ఎక్స్ట్రాలు. అసలు ఆ అమ్మాయి ఎవరో కూడా నాకు తెలీదు. తెలియకపోతే నంబర్ ఎలా అడుగుతుందిరా? నిజంగానే వాడికి ఆ అమ్మాయి ఎవరో తెలీదు.
కేశవనేని దూరం నుంచి చూసి ఇష్టపడిందంట. దూరం నుంచి చూసి ప్రేమిస్తే వీడు ప్రేమించాలా? మ్మ్. రేయ్, మర్యాదగా చెప్పరా, ఇదంతా ఎప్పటి నుంచి నడుస్తుంది? కేశవనేని దూరం నుంచి చూసి ఇష్టపడిందంట. దూరం నుంచి చూసి ప్రేమిస్తే వీడు ప్రేమించాలా? మ్మ్. రేయ్, మర్యాదగా చెప్పరా, ఇదంతా ఎప్పటి నుంచి నడుస్తుంది? ఆ రోజు మనం పార్క్ లో గొడవ పడ్డప్పుడు కూడా ఎవరో అమ్మాయిని లవ్ చేస్తున్నానన్నావు. అదేనా ఇది? చెప్పరా, చెప్పు. ఏయ్, అమ్మతోడే నేనెవరిని ప్రేమించలేదు, నిన్ను తప్ప. మరి ఆ అమ్మాయి ఎవరు? అదే నాకు అర్థం కావట్లేదే. రేయ్, అసలు ఏం జరిగిందో క్లారిటీగా చెప్పండి రా. ఏం లేదురా, ఒక ఇద్దరు అమ్మాయిలు కన్నాగాడిని రోజు బస్ స్టాప్ లో చూస్తున్నారంట. హా, ఆ విషయం నిన్న వాళ్ళ వదినతో చెప్పాడు. సరే చూద్దాం పదా అని వాళ్ళిద్దరూ బయలుదేరారు. పనిలో పని నేను అక్కడికి వెళ్ళాను. పాపం అది మీ అన్నయ్యని చూసినప్పటి నుంచి చాలా ఇష్టపడుతుంది. ఇదే బస్ స్టాప్ లో ఎవరినో కొడుతున్నప్పుడు చూసిందంట. మా గోపిక కోసం నెంబర్ ఇస్తారా? ముందు మా అన్నయ్యతో చెప్పాలి, ఆయన ఇమ్మంటే ఇస్తాను. హ, అదిరా జరిగింది. పాపం వీడిని లవ్ చేస్తుందని ఆశపడ్డాడు, కానీ సీన్ రివర్స్ అయింది. ఓహో, అందుకేనా వీడు అప్పటి నుంచి డల్ గా ఉన్నాడు. అవును, పాపం బిడ్డ లవ్ చేయకముందే లవ్ ఫెయిల్యూర్ అయ్యాడు. ఇప్పుడు నన్ను ఏడిపించడం ఆ టాపిక్. అవును కదా. రే, నీ ఫోన్ నెంబర్ అడిగింది, ఇమ్మంటావా? రేయ్, ఏంటి చది? దానికంటే బుద్ధి లేదు. మీకేమైంది? కేశవాకి ఆల్రెడీ గర్ల్ ఫ్రెండ్ ఉందని మీరు చెప్పచ్చు కదా. చెప్పిండొచ్చు, కానీ ఆ షాక్ లో నాకు గుర్తుకు రాలేదు. ఇప్పుడు దానికి నేను ఇస్తాను షాక్. అసలు అది ఎక్కడ ఉంటుంది? రోజు బస్ స్టాప్ కి వస్తుంది. ఎన్నింటికి? ఉదయం 8 గంటలకి, మళ్ళీ సాయంత్రం 5 గంటలకి. ఈ రోజు నా చేతిలో అయిపోయింది అది. పాపమే, వదిలే, గొడవలు ఎందుకు? పాపం ఏంట్రా పాపం? దాని మీద జాలి చూపిస్తున్నావా? అంటే దాన్ని లవ్ చేద్దామని ఫిక్స్ అయ్యావా? హా? ఏ మీరు గొడవ పడుతూ ఉండండి, మేము కాలేజ్కి వెళ్ళొస్తాం. రే పదరా, హార్ట్ బ్రేక్. రే రే, చక్రి. రేయ్, రేయ్, రేయ్. అబ్బా! నువ్వా? నేనేనండి. మళ్ళీ ఎందుకు వచ్చావు? పని మీదే వచ్చాను. మళ్ళీ పనికిమాలిన సంబంధాలు తెచ్చావా? అంత పనికిమాలిన పని మళ్ళీ చేయను. మీ మాధవ్కి నా మీద వల్లమాలిన అభిమానం ఎక్కువ, అందుకే కలిసిపోదాం అని వచ్చాను. నీ అభిమానం రేపొద్దున్నే పట్రా. దేనికి? నాలిగ్ గీసుకోవడానికి పనికొస్తుందో లేదో చూస్తా. నన్ను మరీ అంత చులకన చేయకండి. అసలు మీ మాధవ్కు మీరా, లోపలికి రండి, మాట్లాడుకుందాం. నీ సంబంధం గురించే అడుగుతున్నాను. మాధవ్కే మంచి సంబంధం తేవాలనుకుంటున్నారు అంతే కదా? ఆ, ఆ, ఆ. రండి, లోపల కూర్చొని మాట్లాడుకుందాం. అదేంటి, నేనేం పట్టించుకోకూడదా? అయినోళ్ళకి డిస్పోజబుల్ గ్లాసుల్లో, కానోళ్ళకి గాజు గ్లాసుల్లో పోస్తారా ఎవరైనా? నువ్వు రెస్ట్ తీసుకున్నానా? మీరండి. ఆ. మాధవ్ నా దగ్గర ఏదన్నా దాస్తున్నాడా? వాడి మొహం, వాడి దగ్గర దాయడానికి ఏం సీక్రెట్లుంటాయి? తీసుకోండి. రెండో పెళ్లి అమ్మాయిని నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్న విషయం మా నాన్నకు తెలీదు, ఇంట్లో ఎవరికీ తెలీదు. ముందే తెలిస్తే అడ్డుపడతారని చెప్పడం లేదు. ఏంటది? ఏంటది? ఇప్పుడు టైం ఎంత అయింది? నువ్వు ఆఫీస్ నుంచి 6ంటికి రావాలి, 3ంటికి ఎందుకు వచ్చావు? వాడేవాడు నిన్ను ముందు పంపించడానికి? టైం లేదు, పాడు లేదా? నేను ఒప్పుకోను. హలో, ఓవర్ యాక్షన్ ఆపండి. పక్కన ఎన్ని బీడీ పీకలున్నాయి. నేను రోజు వచ్చేసరికి ఏమీ ఉండడం లేదు. నువ్వు వచ్చి క్లాస్ పీకేదాకా అలా ఉంచుతానా ఏంటి? ఊడ్చి పారేను.
ఇలా ఆకస్మిక తనిఖీలు గట్రా చేస్తే నేనేమైపోవాలి? బేడీలై పుట్టినందుకు వాటికి న్యాయం చేయాలి కదా. ఇంకోసారి ముందొస్తే ఫోన్ చేసి నేను వస్తున్నానని చెప్పి రావాలి. మీ సంగతి తర్వాత చెప్తాను, ఉండండి, మీకుంది. ఇదిగో ఏమన్నా ఉంటే ఇప్పుడాను ఇలా వాయిదాలు వేస్తూ ఉంటే లోపల డప్పులు కొడతా ఉంటాయి. అమ్మాయితో మాట్లాడొచ్చాను, నీతో కలిసి మాట్లాడాలంటుంది. ఒక్కసారి ఆలోచించుకో మాధవా. తొందరపడి రెండో పెళ్లి సంబంధం ఓకే అంటున్నావేమో అనిపిస్తుంది. ఇలా దాచిపెట్టడం కన్నా మీ తమ్ముడితో మాట్లాడి నిర్ణయం తీసుకోవడం మంచిదనిపిస్తుంది. ఏ నిర్ణయం తీసుకోమంటున్నారు? ఏదైనా సంబంధం వచ్చిందా? నువ్వు ముందే వచ్చేసావేంటమ్మా? హెడ్ఏక్ గా ఉంటే పర్మిషన్ పెట్టొచ్చాను పెద్ది. మాధవా, నేను వెళ్ళొస్తాను. అదేంటి, మాట్లాడడం అయిపోయిందా? మా పెద్దికి మంచి సంబంధం కావాలి, ఆయన మంచి మనసుకు తగ్గ అమ్మాయి కావాలి. అలాగేనమ్మా. మాధవ్ సరేనండి, వెళ్ళొస్తాను. అదేంటి, మాట్లాడడం అయిపోయిందా? మా పెద్దికి మంచి సంబంధం కావాలి, ఆయన మంచి మనసుకు తగ్గ అమ్మాయి కావాలి. అలాగేనమ్మా. మాధవ్ సరేనంటే సరే అన్నాను కదా. చాలా సంతోషం. ముందే అన్ని విషయాలు చెప్పి తీసుకురండి. తర్వాత వాళ్ళు మా పెద్దిని హర్ట్ చేయకూడదు. అలాగేనమ్మా. నేను ఫ్రెష్ అయి వస్తాను పెద్ది. ఈ అమ్మాయి మాటలు వింటుంటే మీ ఇంట్లో వాళ్ళు ఈ సంబంధం ఒప్పుకోరు అనిపిస్తుంది. వదిలేద్దాంలే మాధవా. మా ఇంట్లో వాళ్లతో నేను మాట్లాడుకుంటాను. ఆ, మీరు దాని గురించి ఆలోచించకండి. ఆ అమ్మాయి నాతో మాట్లాడాలంది కాబట్టి ఎక్కడికి రావాలో కనుక్కోండి. అలాగే. ఆ అమ్మాయితో మాట్లాడి చెప్తాను. నేను ఇంట్లో చెప్పి ఒప్పించే వరకు మీరు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మా తమ్ముళ్లకు మా మహాలక్ష్మికి తెలియనివ్వకండి. అర్థమైంది. నీ ఇష్టం. నాకు మాట రాకుండా చూసుకో మాధవా. వస్తాను. ఇదా? అది కాదు, ఇది కాదు. చి, వీలు కాదు. మరదేది? వస్తుంది. తప్పకుండా వస్తుందా? వచ్చాక అడిగి చెప్తాను. వస్తారా రారా అని వాళ్ళొచ్చాక అడిగి చెప్తావా? మరి నాకెలా తెలుస్తుంది? రోజు వచ్చి చేస్తారని చెప్పావు కదా. అవును, వచ్చి చేస్తారు. ఇంకా చావలేదు మరి. ఇవాళ కూడా చేస్తారులే. మీ అన్నకు ఉన్నట్టే నీకు వెటకారం ఎక్కువే. మా అన్నయ్యకున్నంత కోపం నీకు ఉందిగా. అసలు బండోడు దేనికెలా నచ్చి చచ్చాడు? నీకెలా నచ్చాడు? నా కళ్ళకు నచ్చాడు. అదిగో వచ్చారు. వీళ్ళంటే ఇంత అందంగా చచ్చారు. వీళ్ళ మొహం మండ. ఇద్దరిలో ఎవత్తది? ప్రేమిస్తుందని చెప్పిందా? ప్రేమించేదే. అదిగో ఆరెంజ్ కలర్ డ్రెస్ అమ్మాయే. దానికుంది. ఉండు. రే కన్నా, బుస్ ఏదిరా? అదిగో అక్కడ బుస్ కొట్టడానికి వెళ్ళింది. అయ్యో, చంపి బొంద పెడుతుందేమోరా. రేయ్, ఇంతకీ ఎవర్రా అడిగింది? ఆ ఆరెంజ్ డ్రెస్ అమ్మాయి. బాలే ఉందిరా. రా, ఇదే మాట బుస్తో చెప్తా గాని. రేయ్, ఫస్ట్ నన్ను కాటేస్తుందిరా. నీ పేరు? గోపిక. అందుకేనా నా కృష్ణుడు వెంట పడ్డావు? నేనే. సత్య, నాకు భయం వేస్తుంది. ఏంటి మీ ప్రాబ్లం? నువ్వెవరే? దానికి శంచానా? అవును. ఏంటి? అయ్యో కాదు, ఫ్రెండ్.
కన్నా అన్నయ్య నంబర్ ఎందుకు అడిగావు? నేనేం అడగలేదే. నేనే అడిగాను. నువ్వు అలా చేసేది? కాదు, ఇదే లవ్ చేస్తోంది. నువ్వేంటి రాయబారివా? ఫ్రెండ్ని. హే బుసు, రోడ్డు మీద ఎందుకే గొడవ? రోడ్ కింద గొడవ పెట్టుకోమంటావా? బా వదిలేసేవే. ఏ దానికి నువ్వు నచ్చినట్టే నీకు అది నచ్చిందా? ఇతనెవరు? ఎవరంటే? ఇది నంబర్ అడిగింది వీడిదే కదా. నేను ఇతని నంబర్ అడగలేదు.